ఫ్రూట్ పూర్ణం అంటే అదిరిందండి, చాలా 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 టేస్టీగా ఉంది. మరి సెకండ్ వంట అలాంటిది ఏం ప్రిపేర్ చేయబోతున్నారు? ఈరోజు నేను కట్ పొంగల్ చేస్తున్నానండి. సో ఏంటంటే వరలక్ష్మి వ్రతం చేస్తూ ఉంటారు కాబట్టి, సో ఆ టైంలో ఆ బూర్లో పెట్టుకోవచ్చు మనము, ఇక కట్టు పొంగలి పెట్టుకోవచ్చు. మరి కట్టు పొంగలి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? పెసరపప్పు, బియ్యం, మిరియాలు, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు, మిరియాల పొడి, నెయ్యి, బాదం, జీడిపప్పు. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా తయారు చేసి పెట్టుకోవాలా? అవునండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బియ్యం, పెసరపప్పు ఈ రెండు కలిపేసి ఉడకబెట్టుకోవాలి. కలుపుకుని ఉడకబెట్టుకోవాలి. అంటే క్వాంటిటీ ఎలా వేసుకోవాలి? ఇది 1 గ్లాస్ వేసుకుంటే ఇది ½ కప్, అంటే ఎవరి టేస్ట్ బట్టి వాళ్ళనమాట. ఇది 1 కప్ వేసుకుంటే 1 కప్కి బియ్యానికి 2 కప్స్ వాటర్. పెసరపప్పు ఏంటంటే 1 కప్ వేసుకుంటే ½ కప్ వాటర్, అట్లా అనమాట. సో ఇక దానికి విడిగానే మనం క్వాంటిటీ చూసుకుని వేసుకోవాలి. అవును, రెండు కలిపేసి ఉడకపెట్టుకొని పెట్టుకోవాలి. నేను అలా కలిపేసి పెట్టుకున్నది రెడీగా చేసి పెట్టాను. ఓకే, ఇది మనం కుక్కర్లో పెట్టేసుకుని 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచితే సరిపోతుంది. అవును, చూసారు కదండి, సేమ్ చాలా సింపుల్ అనమాట. ఆల్రెడీ పెసరపప్పు అలాగే రైస్ రెండు కూడా మనం ఉడికించుకుని పెట్టుకోవాలి. ఏంటంటే 1 కప్ మీరు బియ్యం తీసుకున్నారంటే దాన్ని డబల్ వేసుకోవాలి వాటర్. అలాగే పెసరపప్పు ½ కప్ తీసుకున్నాం ఇక్కడ, సో దానికి ఒక ఫుల్ కప్ వేసుకోవాలన్నమాట. అది జస్ట్ 4 విజిల్స్ తర్వాత మనకి ఈ విధంగా తయారవుతుంది. ఓకే ఓకే అండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటంటే దీన్ని పోపు వేసుకోవాలి. దీనికి కొంచెం ఎక్కువే పడుతుంది, కొంచెం నెయ్యి వేసుకోవాలి. అంటే నెయ్యి వేసుకోవాలా? అవునండి, ఎందుకంటే నెయ్యితోనే టేస్ట్ వస్తుంది కదా, అందుకు. ఎక్కువే పడుతుంది కదా? అవునండి, కొంచెం ఎక్కువ వేసుకోవాలి. నెక్స్ట్ ఫస్ట్ జీలకర్ర, కరివేపాకు, నెక్స్ట్ కొంచెం మిరియాలు. ఇందులో మిరియాలు యూజ్ చేస్తాం, మిరియాల పొడి కూడా ఉంది కదా? అవును, అంటే కొంచెం కమ్మదనంగా ఘాటుగా వస్తుంది కదా, అందుకనమాట. తర్వాత కొంచెం మిరియాల పొడి కూడా దీంట్లోనే వేసేసుకోవాలి. అందులోనే వేసేసుకోవచ్చు అన్నమాట. మరి పెళ్ళైన తర్వాత ఫస్ట్ మీ ఆయనకి ఏ వంట వండి పెట్టారు? తిన్న తర్వాత ఆయనకు ఇడ్లీ చాలా బాగుంది. ఇడ్లీతో స్టార్ట్ చేశారు అనమాట. ఎందుకంటే స్టార్టింగ్ వచ్చేసి మనకి బ్రేక్ఫాస్ట్ ఉంటాయి కదా, ఇడ్లీ. తనకి ఇడ్లీ అంటే చాలా ఇష్టం. నేను పూర్తిగా దానికి యాంటీ. అవునా? ఓకే, తనకి ఇడ్లీ అంటే చాలా ఇష్టం. మీరు చక్కగా ఇడ్లీ ఇలా స్మూత్గా ఉంటారు. అది ఇదినా? సో మరి ఈ కప్ ఇందాక నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, ఇందులో అసలు నిజంగా మీలా అనిపించట్లేదండి నాకు. అవునా? యామిని గారేనా ఇది? నేనే అండి. చూసారు కదండి, కప్పు చాలా బాగుంది. యామిని గారు వాళ్ళ హస్బెండ్, ఒక సింబల్లో చాలా బాగుంది. ఇద్దరికి చెరుకు కప్పు ఉంటుందా ఇలాగా? లేదండి, ఒక కప్లోనే ఇద్దరు ఉండాలి. ఒక మెమరీ కింద ఇలా చేసుకున్నారు అనమాట. బాగుంది. ఓకే అండి, ఇవి వేగిపోయినాయి కదా, ఇవి ఇంకా రైస్లో కలిపేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆల్రెడీ రైస్ చేసి పెట్టుకున్నారు ఇక్కడ కదా. అవునండి. సో పెసరపప్పు, బియ్యం ఇక్కడ పెట్టేద్దామా? నెయ్యి ఫ్లేవర్ బాగా వస్తుందండి అసలు. అవును, ఇందులో కాంబినేషన్ దేవుడి దగ్గర కాంబినేషన్ అవసరం లేదు, కానీ మనం అదే అండి, అన్నంతో పెసరపప్పు అండ్ కాంబినేషన్ అంటే చట్నీ ఏదన్నా వేసుకుంటే బాగుంటుందా ఇందులో? లేదండి, ఎందుకంటే మిరియాల పొడి వేసాం కదా, ఆ ఘాటు సరిపోతుంది అనమాట. సో ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట, పులిహోర కలుపుకున్నట్టు. అవును. సరే, మరి ఇది బాగా కలిసింది. ఇంకా మరి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఓకే అండి. ఓకే అండి, దీన్ని కొంచెం జీడిపప్పు వీటితో కొంచెం గార్నిష్ చేసుకోండి. జీడిపప్పు, బాదం వేసారా? అవును, మరి మీ హస్బెండ్ మీకు ఫస్ట్ టైం ఏ గిఫ్ట్ కొనిచ్చారు? మొబైల్ కొనిచ్చారు అనుకున్నాను. ఫస్ట్ అదే మనం మాట్లాడాలి కదా, గంటలు మాట్లాడాలి కదా మరి, లేకపోతే కష్టం. అమ్మో. ఓకే, అండ్ నెక్స్ట్? అంతే శారీస్ కొనడం,
ఆయన సెలక్షన్ ఎక్కువగా ఏంటి, ఏదైనా శారీస్ అయితే ఏంటి తన సెలక్షన్ వేసుకున్నారే అందమైన నెక్లెస్, ఇది నేను మ్యారేజ్ కి ముందే కొనుక్కున్నాను. ముందే నాకు చూడలేదు. అయితే ఆయన సెలక్షన్ ఎలా ఉంటుంది అంటే గోల్డ్ చాలా బాగుంటుంది. బాగుంటుంది. వెరీ గుడ్. సరే మరి అయితే ఓకే అండి, అయితే కట్టు పొంగల్ రెడీ. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా అండి. అసలే ఆకలి మీద ఉన్నాను. ఈ కట్ పొంగలి కమ్మగా ఎంత బాగుందంటే చాలా టేస్టీగా ఉందండి. థ్యాంక్ యూ. ఇదంతా ఇప్పుడు నేనే తినేస్తాను మరి. చూస్తారు కదండి, కమ్మగా ఉండే కట్ పొంగలి తయారైపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నోట్ చేసేసుకోండి. కట్టు పొంగలి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: జీడిపప్పు, కరివేపాకు, జీలకర్ర, మిరియాలు, బియ్యం, పెసరపప్పు, నెయ్యి, మిరియాల పొడి, ఉప్పు, బాదం పప్పు. తయారు చేసే పద్ధతి: స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడైన తర్వాత జీలకర్ర, కరివేపాకు, మిరియాలు అలాగే కొంచెం మిరియాల పొడి వేసి వేయించాలి. వేగిన తర్వాత ముందుగా తయారు చేసుకుని ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు రైస్లో వేసి బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని జీడిపప్పు, బాదం పప్పుతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, కట్టు పొంగలి తయారు. యామిని గారు చాలా చక్కటి వంటకాలు మాకు పరిచయం చేశారు. ఆ వంటలతో పాటు చక్కగా మీ మ్యారేజ్ విశేషాలు, పెళ్లి చూపుల విశేషాలు చెప్పి మమ్మల్ని నిజంగా ఎంటర్టైన్ చేశారండి. సో చక్కటి వంటకాలు అలాగే మరిన్ని విశేషాలు మాకు చెప్పినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఎక్సో మీ ఇంటి వంట జీ తెలుగు వాళ్ళ తరఫు నుంచి కూడా మీకు ఒక చిన్న కాంప్లిమెంట్ అండి. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన జీ తెలుగు వాళ్ళకి నా ధన్యవాదములు. మరో 2 రుచికరమైన వంటకాలతో రేపటి ఎక్సో మీ ఇంటి వంటలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, బై బాయ్.